హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరు కూడా క్షేమంగా ఉండాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. ఏంటి ఛానల్ నేమ్ చేంజ్ అయినట్టుంది అనుకుంటున్నారు కదా? అవునండి, చేంజ్ చేశాను. ఇంతకుముందు సీతా రమేష్ తెలుగు వ్లాగ్స్ ఫ్రమ్ స్వాజిలాండ్ అని ఉంది కదా, అదైతే చాలా లెంతీగా అనిపించింది నాకు. ప్లస్ అలాగే రీచ్ అయినట్టు అనిపించలేదు. స్వాజిలాండ్ అంటే చాలామందికి తెలిసినట్టు కూడా లేదు నాకైతే. అందుకని నేను సీతా రమేష్ అని అయితే అలాగే ఉంది, లాస్ట్లో చేంజ్ చేశాను. సీతా రమేష్ ఆఫ్రికా వ్లాగ్స్ అని పెట్టానన్నమాట. ఇదైనా కొంతమందికి రీచ్ అవుతుందని, ఇక్కడ కల్చర్ అనేది నేను చెప్పాలనే నా ప్రయత్నము. స్వాజిలాండ్ అంటే చాలామందికి తెలీదు, సో అందుకని ఆఫ్రికా వ్లాగ్స్ అని పెట్టాను. ఈ ఛానల్ నేమ్ ఎలా ఉంది ఏంటి అనేది నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అలాగే మా పాప తనకు స్కూల్ లేకుంటే తన ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి అనేది ఈ వీడియోలో చెప్పింది, మీరైతే వినేసేయండి. మీరు ఏం చేస్తున్నారు? నేను బయట ఆడుకుంటున్నావా ట్రీ దగ్గర? చీమలు ఉంటాయేమో. చీమలు ఉన్నాయి. ఇంకా నేను ఇక్కడికి కూర్చొని ఇప్పుడు చెప్పు. స్కూల్కి వెళ్ళినప్పుడు ఎలా ఉంది, ఇంట్లో ఉన్నప్పుడు ఎలా ఉంది? స్కూల్ వెళ్ళినప్పుడు బాగుంది, ఇంట్లో ఉంటే చాలా బోరింగ్ గా ఉంది. చాలా బోరింగ్ గా ఉందా? నాకు ఎప్పుడు బోర్ కొడుతుంది ఇంట్లో అంటే మీకు ఇప్పుడు వర్క్ ఎలా ఉంది? అంటే స్కూల్లో అయితే బోర్డు పైన అలా చెప్తారు, ఇంట్లో అయితే ఓన్లీ వర్క్ షీట్స్ ఇస్తున్నారు. అర్థం అవుతున్నాయా? అర్థం అవుతున్నాయి, కానీ కొన్ని వర్క్ షీట్స్ లో డాడీ హెల్ప్ తీసుకుంటున్నా. ఇంకా సో స్కూల్కి వెళ్తేనే బాగుంటుంది. అవును. మరి ఎప్పుడు వెళ్ళొచ్చు అనుకుంటున్నావు? నేను నెక్స్ట్ ఇయర్ ఫస్ట్ జనవరి లోపలికి పోవచ్చు అనుకుంటాను. అవునా? అంత లోపల అంతా బాగుంటుందా? అంతవరకు ఏమి స్కూల్కి వెళ్ళకపోతే ఇంట్లో బాగుండొచ్చు కదా, ఆడుకోవచ్చు. ఆడుకోవచ్చు, కానీ ఏం ఆడుకోవాలో తెలీదు. ఏం టాయ్స్ అన్ని ఉన్నాయి కదా, చాలా టాయ్స్ ఉన్నాయి, కానీ మీ అన్నయ్య ఉన్నాడు. అన్నయ్య నన్ను తిడతాడు. ఎందుకు తిడతాడు? ఎందుకంటే నేను తింగ చేష్టలు చేస్తాను కదా. మరి ఇద్దరు బాగుంటే బాగుండొచ్చు. ఇంకా మీ ఫ్రెండ్స్ మిస్ అవుతున్నావా? నా ఫ్రెండ్స్ మిస్ అవుతున్నా. ఇండియాలో ఫ్రెండ్స్ చాలా మిస్ అవుతున్నా. ఇండియాలో ఎవరెవరు ఉన్నారు ఫ్రెండ్స్ చెప్పు. నేమ్స్ మర్చిపోయా. నేమ్స్ ఎలా మర్చిపోతావు? ఫ్రెండ్స్ అంటున్నావు, మళ్ళీ మర్చిపోయినా అంటున్నావు. కాదు, చాలా రోజులైంది కదా ఇండియాకి పోలేకుండా, అందుకే నేమ్స్ మర్చిపోయినా. మీ కజిన్స్ ని? నా కజిన్స్ ని నేను మర్చిపోలేదు. మిస్ అవుతున్నావా లేదా? మిస్ అవుతున్నా. మీ కజిన్ నేమ్స్ ఏంటి? నా కజిన్ నేమ్స్ సమంతు, గౌతమి, హర్షిత, మోక్షిత. ఇంకా మీ గ్రాండ్ పేరెంట్స్ ని మిస్ అవ్వట్లేదా? నా గ్రాండ్ పేరెంట్స్ ని మిస్ అవుతున్నా. ఆంటీ అంకుల్స్ ని. ఇంకా తెలీదు. కానీ మీరు ఇంట్లో సరిగ్గా చదవట్లేదు కదా. 1 hour మా స్కూల్ టీచరు నేను బాగా కూర్చొని చెప్పాలి ప్రాపర్ గా. రీడింగ్ లో అన్ని క్వశ్చన్ అండ్ ఆన్సర్లు బాగా చేస్తాను. నేను స్మార్ట్ గర్ల్ అనింది. ఇంకా అయితే ఇంకేంటి? అయితే స్కూల్కి వెళ్తేనే బాగుంది. స్కూల్లో అయితే గేమ్స్ ఉంటాయి, యాక్టివిటీస్ అన్ని ఉంటాయి కదా. అన్ని యాక్టివిటీస్ ఉంటాయి, వర్క్
షీట్స్ వాళ్ళు ఇస్తారు. మళ్ళీ ఎందుకు బోర్డు పైన ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఆ కరోనా ఉంటే ఓకే ఏం ఎక్స్ప్లెయిన్ చేయరు, నాకు తెలియనట్టు అట్ట ఇచ్చేస్తారు. నాకు తెలీదు ఏం చేయాలి ఎట్ట చేయాలో. ఇంట్లో మీ పేరెంట్స్ చెప్తారు కదా. చెప్తారు కానీ వాళ్ళకి వర్క్ ఉంటాయి, అందుకే నువ్వు చేసుకుంటారు. వాళ్ళు చెప్పమన్నప్పుడు మీరు బిజీగా ఉంటారు ఆడుకోవడానికి, అంతే కదా. ఓకే, ఇంకా మరి ఏం అనుకుంటావు నువ్వు? ఇలా స్కూల్ తొందరగా వెళ్ళాలంటే ఏమవ్వాలి? కరోనా పోవాలి. మరి ఎప్పుడు పోతుందో తెలీదు. ఓకే, మరి ఏం చెప్తావు చెప్పు, పిల్లలందరికీ ఏమని చెప్తావు చెప్పు. ఏమని? వాళ్ళ ఇంట్లో పిల్లలు ఉంటారు కదా, ఫ్రెండ్స్ అంతా ఇంట్లోనే, వాళ్ళు ఎలా ఉండాలి ఇంట్లో చెప్పు. ఇంట్లో హెల్తీగా ఉండాలి. మమ్మీ డాడీ చెప్పిన మాటలు వినాలి. మమ్మీ డాడీ చెప్పిన మాటలు వినాలి. బాగా చదువుకోవాలి. ఏంటది? ఈ స్టిక్స్, ఇట చాప్ స్టిక్స్ అని ఇట అంటారు. ఇట హార్డ్ గా ఉంటది ఇట పట్టుకోవడానికి, ఇట అనాల. నాకు కూడా హార్డ్ గా ఉన్నింది, ఇప్పుడు నేర్చుకున్నా. మరి ఫ్రెండ్స్ అందరు చెప్పు, అందరూ బాగా ఇంట్లో చదువుకోండి అని. అందరూ బాగా ఇంట్లో చదువుకోండి, అంటే బాగా చదువుకోండి, ఫుడ్ బాగా తినండి, హెల్తీగా ఉండండి, బాగా నిద్రపోండి, ఇంట్లో సేఫ్ గా ఉండండి, అర్లీగా నిద్రపోండి, 8 కంతా నిద్రపోవాలి బాగా. మళ్ళీ అర్లీగా నిద్రపోవాలి, కొంచెం లేట్గా లేయాలా. కొంచెం లేట్గా లేయాలనా? కొంచెం లేట్గా కాదు, అర్లీగా లేయాలా. ఓకే మరి, బాయ్ బాయ్. చూసారు కదా ఫ్రెండ్స్, మా పాప అభిప్రాయం ఏంటో. వాళ్ళకు స్కూల్ లేకపోతే ఇంట్లో ఎలా ఉంది ఏంటి అనేది తన మాటల్లోనే విన్నారు కదా. నేనైతే తనకి ఏమీ చెప్పలేదండి, తను ఓన్గానే నేను అడిగిన వాటికి సమాధానం చెప్పింది. మీ పిల్లల అభిప్రాయాలు కూడా సేమ్ ఇలానే ఉండి ఉంటాయి. నాకు ఒకసారి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీ పిల్లల అభిప్రాయాలు ఎలా ఉన్నాయో నాకు కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, టేక్ కేర్, బాయ్. వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి.